మనం ఈరోజు స్క్వేర్ల గురించి తెలుసుకుందాం. వర్గాలు, వర్గమూలాలు అంటే మీకు తెలుసు కదా, ఎంత ఈజీగా చేయొచ్చో మనం తెలుసుకుందాం. దానికోసం ముందుగా మనకి 1 నుంచి 10 వరకు స్క్వేర్స్ తెలిసి ఉండాలి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 10 స్క్వేర్ 100. ఇలా మనము ఏదైనా స్క్వేర్ను చేయాలంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలో తెలుసుకుందాం. మనం సపోజ్ 25 స్క్వేర్ అని చెప్పామనుకోండి. ఇప్పుడు 25 ఉంది కదా సార్, ఈ 25కి పక్కనుండే 5 కలపాలి. 30కి డబల్ చేస్తే 60. ఓకే, ఇప్పుడు 60 పక్కన ఒక 0 యాడ్ చేసి 5 5 25 వేసుకోవాలి. ఆన్సర్ 625. అర్థమైందా? మరొక్కసారి చెప్తా వినండి. ఇప్పుడు సపోజ్ 37 స్క్వేర్ అన్నామనుకోండి. 37కి 7 కలిపితే 44. 44కి ఫస్ట్ 3 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. 3తో మల్టిప్లై చేస్తే 3 4 12, 3 4 12, 132. 132కి పక్కన ఒక 0 యాడ్ చేసుకుని 7 7 49 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1369 ఈజ్ ద ఆన్సర్. ఇలా అన్నమాట. ఇలా మనము ఏదైనా ఈజీగా చేయొచ్చు. ఇంకా మరిన్ని తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి.